నమస్తే, వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. పోచారం శ్రీనివాస్. జిల్లా ఎస్పీకి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. నిందితులను పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి. మళ్లీ తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో మొదలైన అన్నప్రసాదం పంపిణీ. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. నెరవేరిన దేవరకద్ర నియోజకవర్గ విద్యార్థుల దశాబ్ద ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ మంగళగిరి డీజీపీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను అని, రేవంత్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వారి నాయకత్వాన్ని బలపరిచానని కాంగ్రెస్ పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ డి జానకిని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ని, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులను జిల్లా ఎస్పీకి పరిచయం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని వేదన నగర్లోని వీరప్రసాద్ ఇంట్లో పట్టపగలు జరిగిన దొంగతనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు నంద్యాలకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి దొంగతనం జరిగినట్టు బాధితులు నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మలకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మల్లు రవి, సరితమ్మ బాధితుల ఇంటికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించి పోలీస్ యంత్రాంగం త్వరితగతిన నిందితుల నుంచి చోరీ అయిన వస్తువులు, నగదును రికవరీ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, పులిపాటి వెంకటేష్, ఇసాక్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, కొత్త గణేష్, పాషా, మేశ్రీ కృష్ణ తదితరులు ఉన్నారు. మళ్లీ తిరుమల క్యూ కాంప్లెక్స్ డిపార్ట్మెంట్లో మొదలైన అన్నప్రసాదం పంపిణీ. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలా మంది. కానీ ఆ క్యూ లైన్లో వేచి ఉండే వాళ్లకు, ప్రత్యేకించి పిల్లలు, షుగర్ పేషెంట్లు, ముసలుళ్లకు బాగా తెలుసు దీని విలువ ఏంటో. ఆ టైంకు ఇదే మహాప్రసాదం. కొత్తగా వచ్చిన ఈవో ఇలాగే భక్త మిత్రుడిగా ఉంటే ఆ వెంకన్న దీవెనలు మస్తుంటాయి. గత ఎన్నికల సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేడు నియోజకవర్గ కేంద్రానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే జీఎంఆర్ది. ఈ విద్యా సంవత్సరంలోని దేవరకద్రకు డిగ్రీ కళాశాల మంజూరు చేయించి విద్యారంగం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్న జీఎంఆర్ గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్నికల నినాదంగా మిగిలిపోయిన డిగ్రీ కళాశాల అంశాన్ని విద్యార్థులలో కలగా మిగిలిన డిగ్రీ కళాశాలను సాధించిన ఎమ్మెల్యే జీఎంఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నేడు సచివాలయంలో డిగ్రీ కాలేజీ అనుమతులకు సంబంధించిన జీవో కాపీ ఇచ్చిన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేష్. మార్చి నెల మొదటి నుండి ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన కాలేజీ ప్రారంభ ప్రకటన. దేవరకద్ర నియోజకవర్గ విద్యార్థుల చిరకాల వాంఛ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి, డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రికి మల్లు బట్టి విక్రమార్కకి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి, అధికారులకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ విజయ దేవసేన, ఇంటర్ విద్యా కమిషనర్ శృతి ఓజా పాల్గొన్నారు.